పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు రాసిన ఎల్ఏక్యూస్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావాలి అంటే నేను చెప్పే ఈ 5 పాయింట్స్ కూడా కంపల్సరీ మీకు తెలియాలి. హలో స్టూడెంట్స్, దిస్ ఈస్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు APNTS 9 and 10. ఇందులో నాన్న మనకి మొదటి పాయింట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఏ సబ్జెక్ట్లోనైనా కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్లో ఇచ్చిన క్లూ ఏంటి, మనల్ని ఏమడుగుతున్నారు అనేది మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేస్తే క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయమని అడగరు. మ్యాథమెటిక్స్లో డిరైవ్ చేయమని అడుగుతున్నారా, లేదా ప్రూవ్ దట్ అని అడుగుతున్నారా, షో దట్ అని అడుగుతున్నారా, లేదా సింప్లిఫై చేయమని అడుగుతున్నారా, లేదా ఫైండ్ ద వాల్యూ అని అడుగుతున్నారా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్లో ఇచ్చిన క్లూస్ ఏమున్నాయి, క్వశ్చన్లో అడిగిన విధానం అనేది ఎలా ఉన్నది అనేది ఫస్ట్లీ మనము అందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు. ఓకే, దట్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్. ఇది మ్యాథమెటిక్స్ కోసం కాదు, మిగిలిన సబ్జెక్ట్స్ కోసం. మన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేటప్పుడు నాన్న స్టార్టింగ్ పార్ట్ అంటే ఇంట్రడక్షన్ అంటే ఏదో 2-3 లైన్లు కాదు, స్టార్టింగ్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాయాలి. అందులో అసలు మిస్టేక్స్ లేకుండా రాయాలి. మీకు ఏ విధంగా రాయాలి అంటే ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ పార్ట్ చూడంగానే అబ్బో వీడి దగ్గర చాలా కంటెంట్ ఉంది, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది అన్నట్టు అనిపించాలన్నమాట. ఆ విధంగా మీరు రాయాలి. అండ్ కరెక్షన్ చేసేటప్పుడు మొదటగా చూసేది ఫస్ట్ పార్టే. కోర్స్ క్వశ్చన్ అంతా లైన్ టు లైన్ చూసేంత టైం ఉండకపోవచ్చు, కానీ స్టార్టింగ్ మాత్రం కంపల్సరీ చూస్తారు. సో స్టార్టింగ్ పార్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే నాన్న ఇంట్రడక్షన్ అని పెట్టి రాయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఇంట్రడక్షన్ అని పెట్టి కొంచెం రాసి తర్వాత ఆన్సర్ రాయమని కాదు. స్టార్టింగ్ పార్ట్ అనేది మీరు బాగా రాయాలి. అంటే మరి ఇంట్రో అని పెట్టాను కదా, ఇంట్రడక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టమంటారు ఏంటి అని చెప్పి మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. సైడ్ హెడ్డింగ్ ఏమీ కాదు, జస్ట్ స్టార్టింగ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనేది. ఇక మ్యాథమెటిక్స్కి వచ్చేస్తే అలాంటిది ఏమి ఉండదు, అది స్టెప్ టు స్టెప్ కాబట్టి ఈ ఇంట్రడక్షన్ స్టార్టింగ్ పార్ట్ బాగా ఉండాలి అన్నట్టుగా ఏమి ఉండదు. ఇక థర్డ్ పాయింట్కి వచ్చేస్తే నాన్న స్ట్రక్చర్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు క్వశ్చన్ ఎంత బాగా చదివినప్పటికీ, నీకు క్వశ్చన్ ఎంత బాగా తెలిసినప్పటికీ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేదనుకో, దెర్ ఈజ్ నో యూజ్. చాలా మంది నాన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్వశ్చన్ ఒక పారాగ్రాఫ్గా రాసేస్తారు. అంటే మనకి టెక్స్ట్ బుక్ చూసాం అనుకోండి, ఎలా ఉంటాయి కాన్సెప్ట్లు, అవి లైన్గా ఉంటాయి. అది చూడడానికి మనకే బోరింగ్గా ఉంటుంది, చదవడానికి బోరింగ్గా ఫీల్ అవుతాం. అలాంటిది మరి ఎగ్జామ్గా కూడా మనం అలా లైన్ టు లైన్ రాసేసాం అనుకోండి, కరెక్షన్ చేసేటప్పుడు కొంచెం బోరింగ్గా ఉంటుంది, అన్ని చదవాలి అంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద క్వశ్చన్ని పాయింట్స్గా స్ప్లిట్ చేసి పాయింట్స్ వైజ్ రాయడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ పాసిబిలిటీ 1% పాసిబిలిటీ ఉన్నా కానీ సైడ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, టేబుల్స్, మైండ్ మ్యాపింగ్స్ ఏది పాసిబిలిటీ ఉన్నా కానీ కంపల్సరీ వెయ్యండి నాన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో. ఓకేనా? పాసిబిలిటీ లేని వాటికి మాత్రం క్రియేట్ చేయమని నేను చెప్పట్లేదు. ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా కానీ నేను చెప్పినవి అక్కడ ప్రెజెంట్ చేయండి. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరే ఇప్పుడు ఒక పేపర్ కరెక్షన్ చేస్తున్నారు నాన్న, మీకు 2 పేపర్లు ఇచ్చాను నేను. మొదటి పేపర్లో లైన్గా ఉన్నాయి, పాయింట్స్ లేవు, సైడ్ హెడ్డింగ్స్ లేవు, ఏమీ లేవు, మొత్తం క్వశ్చన్ అంతా లైన్ టు లైన్ ఉంది. సెకండ్ పేపర్లో పాయింట్స్ వైజ్ రాసి మధ్యలో చిన్న చిన్న సైడ్ హెడ్డింగ్స్ ఉండి, చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉండి, మనకి టేబుల్స్ ఉంది. మీకు కరెక్షన్ చేయడానికి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాన్న? ఈ కంపల్సరీ డయాగ్రామ్స్ ఉన్న పేపరే. ఎందుకంటే మనకి బ్రెయిన్ కూడా మనం మొత్తం అంతా థియరీ దానికంటే డయాగ్రామ్స్ గురించి మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా డయాగ్రామ్స్ ఇవి అవి కొంచెం డెకరేటివ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. డిజైన్స్ అవి పెట్టమని కదా నా ఉద్దేశము. మీకు డయాగ్రామ్స్ అవి వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కొంచెం బాగా వేస్తే బాగుంటుంది. అండ్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ పెన్సిల్తో లైట్గా వేయండి నాన్న. ఓకే బాగానే వచ్చింది అన్నప్పుడు దాన్ని డార్క్ చేయండి, అంతేగాని డైరెక్ట్గా డార్క్గా నొక్కి పెట్టి వేసేయద్దు డయాగ్రామ్ని. ఎందుకంటే ఒకవేళ అది కరెక్ట్గా రాలేదనుకోండి మళ్ళీ రఫ్ చేయాల్సి వస్తుంది, పేపరు చిరాగ్గా ఉంటుంది చూడడానికి. దట్స్ వై ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఐ మీన్ థర్డ్ స్టెప్లో స్ట్రక్చర్గా నేను చెప్పినవన్నీ కూడా. తర్వాత నాన్న ఇక ఫోర్త్ పాయింట్ మిస్టేక్స్ అంటే తప్పుగా వస్తూ ఉంటాయి కదా మధ్యలో అవి. అయితే నాన్న ఈ పాయింట్కి చెప్పే ముందు మీరు మ్యాథమెటిక్స్ అయినా అదర్ సబ్జెక్ట్స్ అయినా ఫస్ట్గా అదర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి వర్డు కూడా, ప్రతి లెటరు కూడా అర్థమయ్యే విధంగా రాయండి.
నీట్గా రాసారా లేదనేది సెకండరీ. ఫస్ట్లీ అర్థమయ్యే విధంగా రాయండి. అర్థం కాకుండా ఉండేలా వద్దు. ఓకే, అర్థమయ్యే విధంగా రాయండి. ఇక మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేస్తే నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేశాను నాన్న. ఏంటంటే ఒకదాన్ని మరొకలా రాయడం. ఇప్పుడు ఈక్వల్ టు చాలా మంది ఈక్వల్ టు కంగారులో ఇలా పెడతారు. అది చూడడానికి ఈక్వల్ టుగా ఉందా, జెడ్ లాగా ఉందా నాన్న? జెడ్ లాగా ఉంటుంది. అలాగే 9 ఏమో 4 కింద, 4 ఏమో 9 లాగా, అలా ఒకదాన్ని మరొకలా రాస్తారు. ఇలా రాయడం వల్ల మీరు చేసిన సమ్ము మీకు మీరు ఓన్గా తప్పు చేసుకున్నట్టు మాట. ఇంకా అందులో డౌటే లేదు. కష్టపడి మొత్తం రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైనా చిన్న సింబల్ తప్పు పడింది అంటే పొరపాటున రాసిన టైము వేస్ట్, మనకి భయము. టైం అయిపోతుందంటే మనకు భయమే కదా. దట్స్ వై రాసేది అర్థమయ్యేగా రాయండి. ఆ తర్వాత మీరు దాన్ని కొంచెం నీట్గా రెక్టిఫై చేసుకోండి. నో ప్రాబ్లం. అంటే ఆ తర్వాత మీన్స్ మొదట్లో మీరు అర్థమయ్యేగా రాయాలి. ఆ తర్వాత నీట్గా రాసారా లేదా అనేది సెకండరీ. ఓకే, సరేనా. మరియు క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్లో ఏమైనా మిస్టేక్ రాస్తే దాన్ని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వర్డ్ మిస్టేక్ వచ్చింది, దీన్ని చాలా మంది ఇలా గీతకు పెట్టేసి ఇలా రాస్తూ ఉంటారు. ఏం వద్దు నాన్న, ఇప్పుడు మేక్ ఇది తప్పు రాశాను అంటే జస్ట్ ఇలా ఒక షేడ్ ఇవ్వండి అంతే, అంతకుమించి ఏమీ అవ్వద్దు. ఓకే, అర్థమవుతుందా? అలాగే మ్యాథమెటిక్స్లో కూడా ఎక్కడైనా స్టెప్స్ రాంగ్ అయితే ఇంకా మీకు బెస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 3 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాన్న. 2x² + 2x ఇలా ఈ 2 స్టెప్లు తప్పు వచ్చాయి సమ్ చేస్తున్నప్పుడు. మీరు ఏం చేస్తారంటే ఇవి కొట్టేయకుండా ఇలా బాక్స్ కింద పెట్టేసి, అంటే ఈ సమ్ అంతా చేస్తున్నారు, మధ్యలో 2 స్టెప్లు తప్పు వచ్చాయి, ఒక బాక్స్ కింద పెట్టేసి పక్కన బ్రాకెట్లో రాంగ్ అని చెప్పో లేదంటే మిస్టేక్ అని చెప్పో రాయండి. అర్థమవుతుందా? అలా ఉంటే మీకు పెద్దగా ప్రాబ్లమ్ చూడంగానే ఇక్కడ తప్పు వచ్చిందని చెప్పి అంతగా కనిపించదు. ఓకేనా. అండ్ ఇక నెక్స్ట్ 5th పాయింట్ నాన్న, మ్యాథ్స్ ఎల్యూక్యూస్. ఇది కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ కోసమే ఈ పాయింట్ నేను తీసింది. మ్యాథమెటిక్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా కీలకం. మీరు మిగిలిన సబ్జెక్ట్స్లో రాసేటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వేరు, మ్యాథమెటిక్స్లో రాసేవి వేరు. ఇప్పుడు మిగిలిన సబ్జెక్ట్స్లో ఎక్కడైనా మధ్యలో చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ వర్డ్ టు వర్డ్ వెతికే అంత టైము కలెక్షన్ చేసేటప్పుడు ఉండదు. సో మీకు మార్క్స్ తగ్గడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మ్యాథమెటిక్స్లో ఈవెన్ ఏ సింబల్, స్మాల్ మైనస్ సింబల్ పొరపాటున నువ్వు పెట్టినా ఎంటైర్ సమ్మకి ఎఫెక్ట్ వచ్చేస్తుంది, సమ్ అంతా పోతుంది. పోనీ సమ్ అంతా కష్టపడి చేసావు కదా, నీకు మార్క్స్ వస్తాయంటే నో, మార్క్స్ రావు. నువ్వు ఎక్కడ వరకు అయితే కరెక్ట్గా చేసావో అక్కడ వరకు వస్తాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా రాయండి నాన్న మ్యాథమెటిక్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేటప్పుడు, ముఖ్యంగా కాలిక్యులేషన్ అండ్ సింప్లిఫికేషన్ పార్ట్. ఓకే, అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మనం ఫార్ములాస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఫార్ములాస్ పక్కన సింక్స్ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను a+b² ఫార్ములా యూజ్ చేశాను ఒక స్టెప్లో. ఈ పక్కన సింక్స్ సింబల్ పెట్టి a+b² = a² + b² + 2ab ఇలా రాసి బ్రాకెట్ పెట్టినాను సమ్ చేస్తున్నప్పుడు పక్కన. ఓకే, అండ్ లాస్ట్లో ఆన్సర్ వస్తుంది కదా మనకి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాసేసిన తర్వాత ఆ ఆన్సర్ని హైలైట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అని చెప్పి అడిగారు, ఏదో మనకు ఆన్సర్ చేసాం, లాస్ట్లోని హైట్ ఆఫ్ ద ట్రీ = 5 meters అని చెప్పి లాస్ట్లో దాన్ని హైలైట్ చేయండి నాన్న ఇలా. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవి నాన్న మనకి 5 పాయింట్స్ కూడా, ఇవన్నీ కూడా నేను చెప్పిన 5 పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తించుకుని మీ ప్రెజెంటేషన్కి అప్లై చేసుకుంటే కంపల్సరీ మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.